దానిలో గొప్పగా బతకాలని, మంచి మంచి బట్టలు వేసుకోవాలని, పెద్ద పెద్ద చదువులు చదవాలని దీనికి ఏనాడూ లేదే. అంతే, ఇది అంతేనే. దీని నుదుటి మీద పాసిపని చేసుకుని బతకాలని రాసుంటే దానిలా దర్జాగా చదువుకునే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది? వదిలే. దీన్ని చిన్న బడిలోనే చదువుకొని వదిలే. అదేంటయ్యా, పిల్లేదో తెలియక తప్పు చేస్తే మందలించాల్సింది పోయి నువ్వు కూడా. ఏం చేయమంటావే? కాళ్ళు పట్టుకుని ఏడిస్తే దీన్ని ఒక్కదాన్ని చేర్పించుకోవడానికి ఒప్పుకుంది ఆవిడ. మళ్ళీ వెళ్లి ఊరేసి సస్తానని బెదిరించి దీన్ని చేర్పించాలా? అట్లా చేర్పించినా ఇది కుదురుగా ఉంటుందా? మళ్ళీ గోడ దూకు పారిపోతే అప్పుడు దాన్ని కూడా తీసి పారేస్తారే. దీని దరిద్రాన్ని దానికి అంటనివ్వను, సచిన అంటనివ్వను. ఇది ఏమైపోయినా నాకు అనవసరం. రాత్రింపగళ్ళు పనిచేస్తూ కాళ్ళు చేతులు గాయాలు చేసుకుంటూ ఆ మాయదారి జబ్బుతో ఆయాసపడుతూ ఆఖరికి మూటలు కూడా మోస్తూ నా బిడ్డల్ని గొప్ప ప్రయోజకులను చేయాలనుకున్నానే. ఇది నా కష్టాన్ని కళ్ళారా చూసి కూడా నా ఆశల్ని ముక్కలు చేసింది. ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలి? ఇక నుంచి నా ఆశలకు తగ్గట్టుగా పెరిగే శ్రావణినే నా కూతురి. దరిద్రాన్ని కౌగులించుకుని తిరిగే ఇది నీ కూతురు. గుర్తుపెట్టుకో. పోట్లకి పోలే. అయ్యో, నువ్వు మాట్లాడుకో. అమ్మ కొట్టింది. నాన్నకు కూడా బాగా కోపం వచ్చింది. నేను స్కూల్ కూడా దూకడం తప్పే. మరి అందట్లోనే చదివితే అన్ని ఫీజులు నాన్న ఎలా కడతాడు? చేరనని చెప్తేనేమో నాన్న వినడం లేదు. ఏం చేయను? పాపం నాన్న మమ్మల్ని కాన్వెంట్ లో చేర్పించడం కోసం పెద్ద పెద్ద మూటలు కూడా మోస్తున్నాడు. అక్కడేమో నాన్నని కూలీలాగా చూస్తున్నారు. బాధేసింది. బాగా ఏడుపు వచ్చేసింది. నైట్ షిఫ్ట్ కూడా చేస్తే నాన్న బ్రతకడని అమ్మ ఏడుస్తుంది. నాన్న లేకపోతే మేమెట్లా ఉండాలి? అక్కతో కలిసి కాన్వెంట్కి వెళ్ళాలని నాకు ఉండదా? ఏంటో ఒత్తినే కొడతారు, తిడతారు. నేను తప్పు చేయలేదని నీకు తెలీదా? నాకు తెలుసు అనుకో. ఆకలిస్తుంది. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. పొమ్మందిగా అమ్మ, అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఇక్కడే కూర్చుంటాను.
ధరణి, తీసుకో తీసుకో. ఆకలేస్తుందన్నావుగా. నేను మీతో చెప్పలేదుగా. వినపడిందిలే. ఎవరు మీరు? చెప్పరే, అడిగానుగా. ఎవరు మీరు? ఇక్కడే ఎక్కడో ఉంటాను. పెడితే తింటూ, తిడితే పడుతూ, పిలిస్తే పలుకుతూ, నీలా ఏడిస్తే ఓదారుస్తూ ఉంటాను. మీరు దేవుడా? దేవుడు నీలో లేడా? ఎదుటి వాళ్లకు మంచి చేయాలనుకునే ప్రతి మనిషిలోనూ దేవుడుంటాడు. మరి మిమ్మల్ని ఏమని పిలవాలి? మామయ్య అని పిలువు పోని. దేవుడు మావయ్య, దేవుడు మావయ్య అంటాను. నీకా పేరు నచ్చితే అలాగే పిలువు. ఆకలి తీరిందా? బొజ్జ నిండిపోయింది. ఏంటో. ఏడుపు తగ్గిపోయిందా? నేను ఏడ్చినట్టు మీకు తెలుసా? ఎందుకు ఏడ్చావో కూడా తెలుసు. ఓ, అంతా విన్నారా? అంతా చూస్తూనే ఉన్నాను. మా నాన్న తెలుసా? కరెంట్ నారాయణగా. ఆయనే. స్కూల్ దగ్గరే వచ్చింది గొడవంతా. ఒక్కరిని చేర్పిస్తే నైట్ షిఫ్ట్ చేయక్కర్లేదంట. నైట్ షిఫ్ట్ చేస్తే నాన్న జబ్బు ఎక్కువైపోతుందిగా. నాన్న లేకపోతే అమ్మ, అక్క, నేను ఎలా ఉండాలి? అందుకేనా అంతెత్తు గోడ దూకింది? అందుకే డిసిప్లైన్ గా ఉండకపోతే స్కూల్ నుంచి తీసేస్తామని ప్రిన్సిపల్ చెప్పారుగా. అందుకే గోడ దూకేశాను. నేను అనుకున్నట్టే నన్ను తీసేశారు. మీరే చెప్పండి దేవుడు మావయ్య, నేను తప్పు చేశానా? ఒక విధంగా మీ నాన్నకి సాయమే చేశావు. భారం తగ్గించావు. మరి నీకు పెద్ద కాన్వెంట్లో చదువుకోవాలని లేదా? ఎందుకు లేదు? ఎక్కడున్నా అక్కతోనే కలిసి ఉండాలని ఉంటుంది. ఓన్లీ చిన్న స్కూల్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఎక్కడ చదివావన్నది, ఎంత చదివావన్నది ముఖ్యం కానే కాదు. ఆ మాటకొస్తే దేవుడు ఎక్కడ చదివాడు? దేవుడు కాలేదా? చిన్న స్కూల్లో అయినా బాగానే చెప్తారు. ఫీజులేం ఉండవుగా. నాన్న మూటలు ముయ్యక్కర్లేదు. అమ్మ వచ్చింది. నేనా? అమ్మనా? కాదు, ఇదే మా అమ్మ. పేరుకు నేను, ప్రేమకు ఇది. అదృష్టవంతురాలివి. అమ్మకే అమ్మవయ్యో. ఏడవకమ్మా. చూసారా, మీకిప్పుడు మీ అమ్మాయిలో అమ్మ కనిపించింది. నాకు అమ్మవారే కనిపిస్తుంది. ఇంత చిన్న వయసులోనే మీ కష్టాన్ని అర్థం చేసుకుంది. అర్థం చేసుకుంది కనుకనే బాధపడింది. ఆ బాధని పైకి చెప్పగలిగే వయసు కాదు కాబట్టి తనకు తోచింది చేసింది. కష్టాన్ని అర్థం చేసుకునే బిడ్డ అమ్మని, నాన్నని, పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటుంది. సర్దుకుపోతుందా, సరిపెట్టుకుంటుందా అనేది ఆలోచించకండి.
ఇంటిని సరిదిద్దుకుంటుంది అనుకోండి. ఈ మనస్తత్వంతో ఉన్న ఏ ఆడపిల్లైనా ఎక్కడ ఉన్నా తన చుట్టూ ఉండేవాళ్ళని సంతోషంగా ఉంచుతుంది. మీ అమ్మాయి పుట్టింటికే పేరు తెస్తుంది, అత్తారింటి గౌరవాన్ని నిలబెడుతుంది. తీసుకెళ్ళండమ్మా మీ అమ్మని. పదమ్మా. ధరణి, ఒక్కటిప్పుడు గుర్తుపెట్టుకో, తులసీదళం చిన్నదే కావచ్చు, కానీ తులాభారంలో కృష్ణుణ్ణి తోచాల్సి వచ్చినప్పుడు నిలువెత్తుదనం, వజ్రాలతో పొదిగిన బంగారం కానీ ఇంకే వస్తువు కానీ కృష్ణుడి బరువుతో సమానం కాలేకపోయాయి. ఒక్క తులసీదళం ఆయన బరువుతో సరి సమానంగా తూగింది. నువ్వు తులసీదళంలా ఉండు. అవసరమైనప్పుడు ఔషధానివి అవుతావు, అమృతానివి అవుతావు, అమ్మవవుతావు, అమ్మవారివి అవుతావు. ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అడుగు పెట్టిన ప్రతి ఇంట్లోనూ నీకు కోట కట్టి పూజించటం మొదలు పెడతారు. వెళ్ళరా. పదమ్మా. అమ్మా, నేనెందుకు కాన్వెంట్ స్కూల్లో చేరలేదని తెలిస్తే నాన్న కూడా నీలాగే ఏడుస్తాడు. నాన్నకి మాత్రం నువ్వెప్పుడు చెప్పనని నాకు మాటివ్వు. ఏంటి నీళ్ళు అప్పుడే అయిపోయినాయి? నీళ్ళు అయిపోయినా వెళ్ళండి వెళ్ళండి. పట్టుమని 10 బిందులైనా పట్టలేదు, అప్పుడే వెళ్ళిపోమని చెప్తున్నావేంటి? అయిపోయినాయని చెప్తున్నాను కదమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఏంటయ్యా వెళ్ళేది? వీధిలో కొలాయి పని చేయట్లేదని ట్యాంకర్లు పంపించమంటే ఏ అపార్ట్మెంట్ వాళ్ళకు అమ్మేసి అడుగు నేను నీళ్లు తీసుకొస్తావా? అడిగే దిక్కెవరు లేరనుకుంటున్నావా? నీళ్లు ఇచ్చే వరకు నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వం. నీళ్ళ గోలమ్మా, ఇది అప్పుడే తేలడా లేదు. అడ్డంగా ఏంటి ఈ న్యూసెన్స్? దారిలో ఎవరు వెళ్ళక్కర్లేదా? చూడమ్మా ఈ అన్యాయం. పట్టుమని 10 బిందెలు కూడా ఇవ్వలేదు, అప్పుడే నీళ్ళైపోయి పొమ్మంటున్నాడమ్మా. అలాంటిదేం లేదమ్మా, వీళ్ళలో వీళ్ళే తోసేసుకొని ఇలా నీళ్ళన్నీ కింద పడేసి 10 బిందెలు కూడా రాలేదంటే నేనేం చేస్తానమ్మా? నీళ్ళన్నీ ఎక్కడో అమ్మేసి మేం పడేసామంటావేంటి? నీళ్ళు ఇవ్వకుండా ఇక్కడ నుంచి బండి ఎలా కదులుతుందో మేము చూస్తాం. ఏంది మీరు చూసేది? తప్పుకోకపోతే బండి ఎక్కించి తొక్కిచ్చేస్తాను.
మీరు ఆడవాళ్ళ రౌడీలా ఇలా బిందెలతో కొట్టుకోవడానికి సిగ్గుగా లేదు? అదేంటమ్మా మా తరపున మాట్లాడతావంటే మమ్మల్నే తిడుతున్నావు? మరేం చేయాలి లేకపోతే హా? మిమ్మల్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా తెలియడం లేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇవే బిందెలు, ఇవే నీళ్ల గొడవలు, ఇవే నిరాశలు. అసలు మారా మీరు? మనిషి పుట్టాక రోజు ఎంతో కొంత ఎదగాలని ప్రయత్నించాలి. గొప్పగా బతకాలని కలలు కనాలి. కానీ మనం అలా కాదు. ఎన్ని తరాలు మారినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. పొద్దున లేస్తే చాలు ఈ ప్రభుత్వం ఏం పథకాలు తెచ్చింది, ఆ ప్రభుత్వం ఏం రాయితీలు ఇచ్చింది, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఫ్రీగా దొరికేస్తుందా, అంతే. అంతకు మించి ఇంకేం చేయగలం? మా తలరాత ఆ దేవుడు అలా రాశాడు. అయినా మీ నాన్న కష్టపడి నిన్ను లాయర్ చదివించాడు కదా. మమ్మల్ని ఇన్ని మాటలనే బదులు ప్రభుత్వంతో పోరాడి మా అందరికి పట్టా ఇళ్ళు బోర్లు వేయించొచ్చు కదా. ఎవరి తలరాత ఎవరు రాయరు. మన బతుకు, మన భవిష్యత్తు ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. అర్థమైందా? పేదవాళ్ళగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాళ్ళగా చచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా అది మన తప్పే. ఇలా నీళ్ల కోసం కొట్టుకునే బదులు, గంటల తరబడి రేషన్ కోసం లైన్లలో నిలబడే బదులు, రోజంతా అరుగుల మీద కూర్చొని పనికిమాల కబుర్లు చెప్పుకునే బదులు బాగుపడే పని ఒక్కటి చేసినా ఎదగడం ఎంతసేపు? ఇలాంటివన్నీ వినటానికి బాగుంటాయి కానమ్మా, ఎక్కడ జరుగుతాయమ్మా? బిందె నీళ్లు తీసుకెళ్తే గాని పొయ్యి మీద ఎసరు మరగదు. ఇంకా ఈ మేడల మిద్దెల గురించి ఎక్కడ ఆలోచిస్తామమ్మా? ఆలోచించినా అయ్యేదా? మీరు మారు. బాగుపడాలి అనే ఆలోచన రానంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. బతికేయండి ఇలాగే. బురదలో పురుగులు బతుకుతున్నాయి, మీరు బతుకుతున్నారు. బతికేయండి, ఇలాగే బతికేయండి. ఏమే, నా కూతురు వచ్చిందా? దారిలో ఎంతమందితో గొడవ పడుతూ రావాలి? అప్పుడే ఎక్కడొస్తుంది అమ్మగారు? నడు నడు. ఆ గోడ దూకింది ఇంకా దిగబడలేదా? నా కూతురికో పేరుంది. నా కూతురు లాయరుగా పేరు తెచ్చుకుంటోంది. ధరణికి మిషన్ బాగా కొడుతుందన్న పేరు ఉంది. ఇదిగో ఆ గోడ దూకిన దాంతో నా కూతుర్ని పోల్చుకో. మంచిది. నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి ఆ గోడ మీదకే తీసుకురాకు. నాకు మండుతోంది. తినడానికి ఏదైనా ఉందా? అటుకులున్నాయి. ఎన్నేళ్ళైనా అవేనా? ఇన్నేళ్లైనా నువ్వు లైన్మెన్ గానే లేవా? నా కూతురుకో మంచి కేసు తగిలినవే మన జాతకమే మారిపోతుంది. స్తంభాలు ఎక్కి ఎక్కి ఎప్పుడు అక్కడే ఉండిపోకయ్యా. ఏడ్చావులే. ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిడికొచ్చారు. స్తంభం నుంచి చూస్తే సంబంధాలు కనపడవు. నీ కూతురు ఎలగబెట్టిన చదువుకి ఎవడో ఒకడు దిక్కుమాలినాడు దొరుకుతాడులే. నా కూతురు లాయర్ కాబట్టి ఏ మినిస్టర్ కొడుకో కలెక్టర్ కొడుకో ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చేస్తాడే. ఆ అప్పులోళ్ళు తప్ప అంత గొప్పవాళ్ళు మన ఇంటికి ఎప్పుడు వెతుక్కుంటూ రావాలి గాని గాల్లో కోటలు కట్టకయ్యా. మనకి తగ్గ సంబంధం చూడు. కాస్త ధరణి గురించి కూడా ఆలోచించు. చూద్దాంలే, ఏ తలకు మాసిన ఏదో దొరకపోతాడా? అదే మాటయ్యా, మన బిడ్డయ్యా అది. దిక్కుమాలినోడిని తలకు మాసినోడిని కట్టుకోవాల్సిన కర్మ దానికేంటి? మరి లేకపోతే డాక్టరో సినిమా యాక్టరో వస్తాడనుకున్నావా? ఆ రోజు ఆ గోడ దూకే ముందే ఆ జ్ఞానం ఉంటే ఈ రోజు మిషన్ కుట్టుకుని బతికే కర్మే పట్టేది కాదు. గోడ గోడ అంటావు, అసలు గోడ. నేనెందుకు కాన్వెంట్ స్కూల్లో చేరలేదని తెలిస్తే నాన్న కూడా నీలాగే ఏడుస్తాడు. నాన్నకి మాత్రం నువ్వెప్పుడు చెప్పననే నాకు మాటివ్వు. ఆ రోజు నా కూతురు గోడ దూకబట్టే ఈ రోజు నీ కూతురు లాయర్ అయింది. దాని చదువు ఖర్చంతా దీనికే సరిపెట్టి అప్పుల పాలు కాకుండా బతికిపోయావు. ఇంటర్తో చదువు ఆపేసి అదేదో ఆ టైలర్ షాప్ పెట్టుకోబట్టి ఈ ఇల్లు ఈ మాత్రమైనా గడుస్తుంది. లేదంటే నీ సంపాదనకి ఇవన్నీ జరిగేనా? డొక్కు సైకిల్, సొట్ట చెంబు, చిల్లు బకెట్టు. ఏంటే ఏమంటావు ఇప్పుడు? ఆ రోజు అది గోడ దూకలేదు. ఇదిగో మళ్ళీ మళ్ళీ ఆ గోడ పేరెత్తావనుకో. Stop it! చీప్ గా గొడవేంటి? బయట వాటర్ ట్యాంక్ దగ్గర నీళ్ల కోసం కొట్టుకునే జనాలకు మీకు తేడా ఏమైనా ఉందా? అబ్బే, మేమేం గొడవ పట్టలేదమ్మా. అరుచుకుంటున్నావంతే. ఫేసు నోట్లు గరిస్తే చటపటమంటుంది కదమ్మా, అలాంటిది. నాకు ఈ లో క్లాస్ గొడవలంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా నాన్న. చాలా చిరాగ్గా ఉంటుంది. ఈ లో క్లాస్ వాళ్ళకే నువ్వు పుట్టింది. ఏ రిచ్ పీపుల్ కనుంటే బాగుండేది. ఏది ఆ లో క్లాస్? గ్లాసు నీళ్లు కూడా లేకపోతే ఆ లో క్లాసే నీళ్ల బిందె పట్టుకెళ్ళింది. నీళ్ల కోసం వెళ్ళిందా? ఎందుకే నవ్వుతున్నావు? అక్కడ చుక్క వాటర్ లేవు గోదావరి.
వాళ్లే కాళీ బిందెల్లా తెల్ల మొహాలేసుకుని క్యూలో నిలబడ్డారు. నీ కూతురు ఎక్కడ తెస్తుంది నీళ్లు? వెళ్ళింది ధరణి, ఎడార్లోంచి కూడా నీళ్లు పుట్టిస్తుంది. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా,